హలో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ షాట్ అనేది మన ఇండియన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో బేసిక్గా ఏంటంటే మనకి ఇప్పటిదాకా ఒక్క ఎలక్ట్రానిక్స్ కంపెనీ, హై లెవెల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లేదని చెప్పుకోవచ్చు. లైక్ ఎన్విడియా, ఇంటెల్, ఏఎండి, మీడియాటెక్, ఓకే, సో ఆన్. అలాగే మనం మొబైల్స్లో చూసుకుంటే శాంసంగ్ ఆర్ యాపిల్ ఆర్ షాయోమీ ఆర్ ఓప్పో, వివో ఇట్లాగా మొబైల్స్. ల్యాప్టాప్స్లో చూసుకుంటే లినోవో, హెచ్పి, డెల్, సో ఆన్. ఇట్లాగా ఒక్క ఇండియన్ బ్రాండ్ అనేది లేదు. కోర్స్ మీరు ఇప్పుడు ఈ వీడియోకి చెప్తారు లావా ఉంది కదా బ్రో, ఆర్ వేరే కొన్ని ఉన్నాయి కదా బ్రో అని. అది ఎంతవరకు ఉన్నాయి మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్. అవి లైక్ నిజంగానే ఇండస్ట్రీలో ఉన్నాయా? వాళ్ళ ర్యాంకింగ్ ఎంత, ఆర్ వాళ్ళ చేసే ఇన్నోవేషన్ ఏంటి? ఇట్లాంటివన్నీ ఆన్సర్ మీకు తెలుసు కదా. సో ఇప్పుడు నేనేమంటానంటే మనకంటూ, మన ఇండియాకి, మన ఇండియన్స్ కోసం కంపల్సరీగా ఒక్క బ్రాండ్ అన్నా ఉండాలి అట్లీస్ట్. ఫర్గెట్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఫర్గెట్ అబౌట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఓసీస్ ఆర్ చిప్. ఓకే, ఏదైతే ఎగ్జిస్టింగ్ చిప్స్ ఉన్నాయో, అంటే కంపెనీస్ క్వాల్కామ్ అవ్వచ్చు, ఇంటెల్ అవ్వచ్చు, ఏఎండి అవ్వచ్చు, ఎన్విడియా అవ్వచ్చు, వీటిని ఉపయోగించుకుని మొబైల్, ట్యాబ్లెట్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఆర్ గేమింగ్ మెషిన్ ఇవి ప్రొడ్యూస్ చేయగలిగే కంపెనీ అనేది ఉండాలి. జస్ట్ ఇమాజిన్, మనం వాడేవి చైనా ఫోన్లు ఆర్ కొరియా ఫోన్లు ఆర్ యాపిల్ ఫోన్లు. ఓకే, మీరు చైనా ఫోన్ వాడుతున్నా, లైక్ షాయోమీ ఆర్ వన్ ప్లస్ ఆర్ ఓప్పో, వివో ఇలా వాడుతున్నా, ఫోన్ ఫిజికల్ ఫోన్ వచ్చేటప్పటికి చైనా వాడిది. దానిలో ఉండే యాప్స్ 90% అన్నీ అమెరికన్ వాడిది. ఒక్కసారిగా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు, బట్ చెప్తున్నా, ఒక్కసారిగా అమెరికా అండ్ చైనా మనకి ఎగైనెస్ట్గా ఓకే ఏదన్నా ప్లాన్ చేసి వాళ్ళ సర్వీసెస్ని ఆపేస్తే మనం అంతా ఏమవుతాం? మనం వాడే వాట్సాప్, మనం వాడే యూట్యూబ్, ఇప్పుడు మీరు చూసే ఈ వీడియో యూట్యూబ్, ఇవన్నీ ఒక్కసారి జస్ట్ ఫర్ వన్ డే ఆగిపోతే ఇండియన్ ఎకనామిక్ కొలాప్స్ అయిపోద్ది. అవునా? అగ్రీ అవుతారా? సో అందుకనే మనకి ప్రీవియస్గా చెప్పుకున్నట్టు మన అప్లికేషన్స్ రావాలి. ఇండియన్ అప్లికేషన్స్ మేడ్ బై ఇండియన్ కంపెనీస్ బై ఇండియన్స్ ఫర్ ఇండియన్స్ అనేది రావాలి. అలాగే ఫిజికల్గా డివైజెస్, ల్యాప్టాప్ దగ్గర నుండి స్మార్ట్ ఫోన్ వరకు ఇంక్లూడింగ్ ట్యాబ్లెట్, ఏసీ దగ్గర నుండి ఐఓటీ డివైజెస్ అన్నీ, అంటే ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, రోబో వ్యాక్యూమ్ క్లీనర్, సో ఆన్. ఓకే, ఇలా ఎప్పుడుకొస్తుంది? అండ్ మనం యూనిఫైడ్ ఓఎస్ ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మాట్లాడుకోవాలంటే. సో బేసిక్ స్టెప్ అయితే ఇది అవ్వాలి. ఇది అవ్వడం చాలా చిన్న బిజినెస్ ఓనర్స్కి కష్టం, బట్ టాటా అండ్ మహీంద్రా గ్రూప్ వాళ్ళకైతే చాలా సింపుల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పెద్ద కారులనే లాంచ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.